నేను అరుణానందగిరి. పక్షులు చూడండి, చెట్టు మీద చిట్టి పక్షులే చాలా ఉన్నట్టున్నాయి, పైన కూర్చున్నట్టున్నాయి. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. మన దగ్గర నీలి పుష్పాలే పూస్తున్నాయి కాబట్టి ఇక నీలి పుష్పాలు శివునికి గరళ కంఠుడు అంటారు కదా, నీలి పుష్పాలు సమర్పించడం. ఇంకా పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. ఇక పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇక పాలు ఆల్రెడీ పూజ చేసేటప్పుడే నైవేద్యానికి పాలు పెడుతున్నా కాబట్టి పాలు స్నానం చేయగానే వెంటనే స్టవ్ మీద పెట్టి పూజ స్టార్ట్ చేస్తా. ఆ లోపల పాలు రెడీ అవుతాయి. ఇక్కడ పప్పు కూడా పెట్టిన. ఈరోజు మరి గంగవాల్ కూర పప్పు చేద్దాం అనుకుంటున్నా. ఇక సమ్మర్ అయిపోతుంది కాబట్టి గంగవాల్ కూర ఈ సీజన్లోనే వండుతాం, ఒక 2-3 నెలలు. అందుకని ఈరోజు ఫ్రెష్ తెచ్చింది ఊరు నుండి, గంగవాల్ కూర చేస్తా అనుకుంటున్నా. కరివేపాకు కూడా ఫ్రెష్ ఉంది, అందుకే ఉప్మా కూడా చేస్తున్నా. ఇక మరి ఉప్మా మనకు తెలిసిందే కాబట్టి ఇక ఆల్రెడీ వేరే వాళ్ళు మార్నింగ్ టైంలో ఎక్కువ వారితోటి మాట్లాడడానికి ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళంతా నడుస్తూ ఉంది డిస్కషన్. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఇంకా అంతే, మనం ఉన్నట్టుగా చూపించరాదు. అయితే కొన్ని వీడియోస్కి ఏమో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది, కొన్నిటికేమో న్యాచురల్గా పోపేసింది సౌండ్, మనం కలిపే సౌండ్ అట్లా న్యాచురల్గా ఉంటే బాగుంటుంది అనేది కొందరు అభిప్రాయం ఉంటుంది. మొత్తానికి ఇక మనకు వీలున్నప్పుడు అట్లా. ఇక ఇది ముంబై రవ్వ ఉప్మా కాబట్టి ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం, టీ తాగుదాం. ఇక వీలైతే మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు చూపిస్తా, ఎందుకంటే ఇంకా డిస్కషన్లో ఉన్నారు మా వారు కాబట్టి టైం పడుతుంది మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక తనకు పెట్టిన తర్వాత నేను తింటా. ఆ లోపల ఇంకేమన్నా టైం ఉండేది ఉంటే ఏదైనా స్తోత్రాలు వింటా. టీ కూడా రెడీ అయింది, టీ తాగుదాం. పప్పు ఉడుకుతుంది. ఇక పప్పు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఉడికించిన కాబట్టి ఇక ఇప్పుడు 11:30కి మళ్ళీ ఆల్రెడీ ఆకుకూర కూడా ఇంట్లో వేసిన. ఇక పోపు వేయాలి, పోపు వేస్తే సరిపోతుంది అంతే. పోపు వేద్దాం, పోపు వేసి ఎండుమిర్చితోటి పోపు వేస్తే చాలా బాగుంటుంది, వేద్దాం. ఇక ఈ పప్పుకు కాంబినేషన్గా మనకు మామిడికాయ చట్నీ, ఏదైనా వడియాలు అట్లుంటే సరిపోతుంది. చారు అట్లాంటిది అవసరం లేదు. కాకపోతే సల్ల చేసిన నేను, మనకు దగ్గర పెరుగుంది కాబట్టి సల్ల అయితే చేసి పెట్టిన. ఇక ఈరోజు మరి నూకల పూస కూడా వడియాలు రెడీ చేసిన. ఇంకా కొంతసేపట్లో లంచ్ చేద్దాం, ఒక పావు గంట తర్వాత లంచ్ చేద్దాం. ఈ లోపల కొంచెం వేరే వింటా. చూడండి నేను ఇక్కడ ఒకటి చదువుతున్నా, ఇది వచ్చి ఇక్కడ అల్లరి చేస్తూ ఉంది. హలో అండి, నేను అరుణానందగిరి. సాయంత్రం కోకిల వచ్చింది చెట్టు మీదకి. 5 అయింది. ఎండ తీవ్రత ఎంత అంటే ఇంకా తగ్గలే. ఇక్కడ చూడండి జామ పండు తెల్లగా అయింది. దేవునికన్నా పెట్టచ్చు, తెంపే వీలుంటే బాగుండు. చూడండి ఎంత బాగుంది కలరు. కోకిల కనిపిస్తలేదు కానీ రాగాలు తీస్తుంది. చందమామ చూడండి కట్టెతోటి కొట్టేసి ఇక్కడ ఉంది జాంపండు. జాంపండ్లు తెంపిరా. అసలు పైన వాళ్ళు ఒక పండు వండిందంటే అసలు కలర్ వచ్చేదాకా కూడా ఆగుతలేరు. దేవునికి పెట్టడానికి కావాలని తెంపుకున్నా నేను. అలా చూడండి కోకిల అల్లరి వేస్తూనే ఉంది. సరే 2 జాంపండ్లు మనం పూజ రూమ్ కాడ పెట్టుకోవాలి, తినడానికి వేరే సపరేట్ పెట్టుకోవాలి. పొద్దుటి నుండి ఒక్క పిట్టను కూడా చూపించలేకపోతున్నా, వస్తున్నాయి పోతున్నాయి. ఏది కిచకిచానే పైన ఉన్నాయి చూడండి, పైన కూర్చున్నాయి. టీ పెడదాం ఇక ఇప్పుడు సాయంత్రం మళ్ళీ టీ పెట్టిన. ఇక టీ మసిలిన తర్వాత అల్లం వేయడానికి అల్లం కూడా తురిమి పెట్టిన. టీ తాగిన తర్వాత సాయంత్రం ఎక్కువ శాతం మబ్బు పడినట్టు వర్షం వచ్చినట్టు అవుతుంది. అందుకని మరి బట్టలు ఎండిని అన్నీ తీసుకొచ్చుకొని మడత పెట్టుకోవాలి. ఇక సాయంత్రం పనులు సాయంత్రం ఉండనే ఉంటాయి. ఇక చూడండి అల్లం టీ మసిలిన తర్వాత వేయాలి.
అవిసె గింజలు వేయిస్తున్నా. అవిసె గింజలు దానిలో కొంచెం సోంపు ఇవి రెండేసి వేయిస్తే బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఒక అవిసె గింజలు అయితే అంత టేస్ట్ అనిపించాయి, కొంచెం సోంపు ఉంటే మంచిది. అయితే ఈ అవిసె గింజలు రక్తాన్ని పల్చబరుస్తాయి అంటారు, తర్వాత వెయిట్ లాస్ కూడా ఉపయోగపడతాయి అంటారు. అప్పుడప్పుడు తినడానికి నేను ఒక బాక్స్లో ఉంచుతా. సోంపు మనం అన్నం తిన్న తర్వాత వేసుకుంటాం కదా, ఆ టైంలోనే ఇది వేసుకోవడానికి ఇట్లా తయారు చేస్తాను నేను. కొత్తగా తినే వాళ్ళకు అవిసె గింజలు బంక జారుడు జెల్లీ లాగా అదే రకంగా అనిపిస్తుంది, కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ అని సెర్చ్ చేస్తే మనకు దొరుకుతుంది. ఈ ఉపయోగాల గురించి మనం చెప్పడం కంటే ఎవరిది వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసుకుంటే తెలుస్తాయి. ప్రత్యేకించి ఒక ఔషధం తీసుకున్నట్టు కాకుండా మనం అన్నం తిన్న తర్వాత సోంపు వేసుకుంటాం కదా, అట్లా ఆ టైంలో నేను ఇవి తినడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లాంటివి ఉంటాయి కదా స్పూన్లు, ఒక స్పూను తిన్నప్పుడు లంచ్ తర్వాత అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటుంది. వేస్తున్నా, తక్కువ మంట మీద ఫ్రై అయితే బాగుంటుంది. అప్పుడప్పుడు ఒకసారి ఇట్లా కలపాలి. ఇంకా దీనిలో సారా పప్పులు రకరకాలవి ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ సన్నవి, అవి కూడా వేసుకోవచ్చు. మనకు త్రివేణి ఒక్క పొడిలు వస్తాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కావచ్చు, అట్లాంటివి కూడా మనం ఇంట్లో వేసుకోవచ్చు. తర్వాత చక్కెర పలుకులు కూడా వేసుకోవచ్చు. అయితే ఈ మధ్య నేను చక్కెర పలుకులు వేస్తలేను, వేస్తే ఇక అది ఒక స్వీట్ లాగా తిన్నట్టు అవుతుంది అన్నట్టు వేస్తలేను. మీరు వేసుకోవాలనుకుంటే అవి కూడా కొన్ని వేసుకోవచ్చు. చక్కెర బిళ్ళలు వస్తాయి కదా అవి.